గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎక్కడ ఆగింది మన కథ? హైదరాబాద్కి వచ్చినాము, రూమ్ వెతుక్కుంటున్నామని చెప్పేసి మియాపూర్ నుండి కేబిహెచ్పి కాలనీ వరకు తిరుగుతున్నామని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో పెట్టినా కదా. ఇక అట్లనే రూమ్ల కోసం తిరిగి 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 అలసిపోయి రాత్రిపూట అయిపోయింది. మొత్తం మీద అయితే రూమ్ దొరకబట్టుకొని ఆయనకి అడ్వాన్స్ ఇచ్చేసి రూమ్కు ఇక తిరుగుముఖం పట్టినాం మళ్ళీ మియాపూర్కు, మేము ఉండే హాస్టల్కు. ఇక క్రమంలో పొద్దున్న దాకా చూస్తేనేమో హైదరాబాద్ ఓ రకంగా అనిపించింది, ఇక రాత్రి చూస్తేనేమో ఇంకో రకంగా ఉన్నది. ఇక మెట్రో ఫ్లైఓవర్ ఉన్నది కదా ఫ్రెండ్స్, ఆ మెట్రో ఫ్లైఓవర్కు ఇరువైపులా ఉన్న షాపింగ్ మాల్లు తమ 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 షాపింగ్ మాల్లకు సంబంధించిన లైటింగ్లతోని పబ్లిక్ను అట్రాక్ట్ చేసే క్రమంలో మంచి మంచి లైటింగ్ ఫోకస్లతోనైతే ఎక్సలెంట్గా లైటింగ్ ఫోకస్ అయితే పెట్టేసారు ఫ్రెండ్స్. ఇక మనం రూమ్ చూసి అడ్వాన్స్ ఇచ్చేసి బాగా అలసిపోయి మధ్యలో ఇక అట్లా తిరుగుతూ ఉన్నాం, రోడ్ల పొంట పడి ఏం జరుగుతుంది అనేది. కేబిహెచ్పి కాలనీ దీనికి ఆపోజిట్ గలీలోనే రూమ్ చూసుకున్నాం. తిరగంగా చూస్తూ ఉంటే హైదరాబాద్ను గతంలో పాతగా కాలం అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ కింద చూసుకున్నట్టయితే ఈ ఫ్లైఓవర్ లేకముందు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు ఇదే రోడ్ల పైన అసలు మిస్ల రాకుండా ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ట్రాఫిక్ ఉన్నది కదా, ఎట్లున్నది, కొంచెం పలసపడ్డట్టు అనిపించలేదా? ట్రాఫిక్ అయితే మంచి టైం అది. ట్రాఫిక్ ఎక్కువ ఉండే టైంలో మేము అయితే బయటకు వెళ్ళిపోయినాం. 8:30 ఆ ప్రాంతము. ఆఫీస్లోకి వెళ్ళిన వాళ్ళు, బయటకు వెళ్ళిన వాళ్ళు అందరు ఒకేసారి భూమి కూడతారు మొత్తం, ఆ టైం అది. అలాంటి టైంలో కూడా మనకు ట్రాఫిక్ అయితే కొంచెం పలసపడ్డట్టు ఉంది కదా, అది మెట్రో రైలు పుణ్యమా అని చెప్పేసి. ఎందుకంటే మెట్రో రైలు చేయబట్టి చాలామంది అయితే తమకు సంబంధించిన వాహనాలు అన్నీ ఇంటి దగ్గరనే పెట్టేసుకొని మంచిగా మెట్రోలు ఎక్కేసి 30 రూపాయలు 40 రూపాయలు పోతే పోయిందని చెప్పేసి మెట్రోలో కూర్చుని తమ గమ్యస్థానాలు ఎక్కడైతే ఉద్యోగాలు చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన గమ్యస్థానాలకు ఏరుకొని తిరుగు ప్రయాణంలో కూడా మళ్ళీ మెట్రో రైలు ఎక్కేసి ఇంటి ముఖం అయితే పడుతున్నారు. ఆ క్రమంలో మనకైతే మంచిగా ట్రాఫిక్ అయితే తగ్గినట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఇది చాలా సంతోషం అనిపించింది ట్రాఫిక్ తగ్గినందుకు చూస్తే. ఇక చూడొచ్చు మీరు రోడ్ల పూట చూస్తా అంటే అటు ఇటు మెట్రో ఫ్లైఓవర్ ఎట్లున్నది, ఆ లైటింగ్స్ చూడండి. ఒక్కొక్క షాపింగ్ మాల్ ముందు ఎంత పెద్ద 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 లైటింగ్స్ పెట్టిర్రు. ఎందుకంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలి కదా, పబ్లిసిటీ కదా. షాపింగ్ మాల్లకు పబ్లిసిటీ ఇస్తేనే కదా షాపింగ్లకు వచ్చేది, షాపింగ్ మాల్లకు పోయేది, మన పైసలు ఒడగొట్టుకునేది, ఆ షాపింగ్ మాల్ వలన బతికిచ్చేది, అంతే కదా ఫ్రెండ్స్. చూడురు ఎట్లున్నాయి, చూడురు కేఎల్ఎం ఫ్యాషన్స్ అంట. ఓ లైటింగ్ పెట్టి దీని తల్లి ఇరగా దొబ్బుతా అండి, ఎట్లా ఉన్నది చూడు లైటింగ్, ఆ ఫోకస్, ఆ కథ, బాబా బాబా బాబా. కేఎల్ఎం ఫ్యాషన్స్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఇట్లా వీడియోలో చూడడానికి మీకు ఎట్లా కనిపిస్తుందో కానీ అక్కడ జరిసేపు ఆయన నేను చూస్తే మస్తు అనిపించింది. అదేదో పెద్ద ఇక దాన్ని నాకు చెప్పడానికి వస్తలేదు కానీ ఒక రేంజ్లో అనిపించింది నాకైతే. అందుకే కొద్దిసేపు మీకు చూపించిన దాన్ని అబ్జర్వ్ చేయరు ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నది అనేది. ట్రాఫిక్ అయితే చాలా పలసపడ్డది. ఇక రూమ్ల గురించి మాట్లాడుకున్నట్టయితే హైదరాబాద్లో గల్లీ తిరిగినాం, మియాపూర్ టు కేబిహెచ్పి కాలనీలా. ఎవరు చూడు రెంట్ పెడతారు, అది ఫ్యామిలీ కార్ అయ్యారు లేకపోతే బ్యాచిలర్స్ కార్ అయ్యారు. తీరా పోయి మనం రెంట్ అని అడిగితే నో రెంట్, నో బ్యాచిలర్స్, ఓన్లీ ఫర్ ఫ్యామిలీ. ఇక మేము తిరిగి 4-5 చూసినాక యాస్టక్ వచ్చేసి ఫ్యామిలీ అని చెప్పి రాయలేదు, బ్యాచిలర్ అని చెప్పి రాయలేదు. దగ్గరికి పోయి అడిగితే రూమ్ రెంట్ అని అడిగితే అన్నారు రూమ్ రెంట్ లేదు ఏం లేదని. అంటే మరి గిట్టేట చేతిరి అయ్యా, ఆడ ముంగట ఫ్యామిలీ అని చెప్పి కూడా రాసి పెట్టలేరు, మమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తుందికే కదా మేడం ఇది అని చెప్పి అడిగినాం. ఫ్యామిలీ అని రాసి పెట్టలేము కదా అని అంటే, చూడండి మేడం ఎక్కడున్నది ఫ్యామిలీ అని రాసి పెట్టుంటే మేము ఎందుకు వస్తాం మేడం, సపరేట్గా బండి పట్టుకొని మా తిరుగుడు మేము ఏదో తిరుగుతాం కదా, బ్యాచిలర్లకు ఎక్కడ ఇస్తారో దిక్కు దివానా లేని వాళ్ళం కదా, బ్యాచిలర్స్ అంటేనే మీకు అందరికీ చులకనా అని చెప్పేసి ఇక అట్టా యాస్టక్ వచ్చి తిరిగి ఆంటీతో చిన్న వాగ్వివాదం పెట్టుకొని వెళ్ళిపోయినాం. అది ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే బ్యాచిలర్లకు అయితే రూమ్స్ అనేటివి చాలా కరువు. హైదరాబాద్లో కరువు ప్రాంతంలో ఉన్నట్టు. అందుకే ఈ ఎక్కడెక్కడ బ్యాచిలర్లు ఉంటారో రూమ్లల్లో ఆ ఉన్న రూముల్ని జర మంచిగా ఉంచుకోర్రి, ఊడ్చి నీట్గా ఉంచుకొని కొంచెం ఆ పక్క పొంటి చుట్టుపక్కల ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకుండా మంచిగా నీట్గా పద్ధతిగా బతుకుర్రి. ఈ హైదరాబాద్ కూడా నాకు కొత్తోడు వచ్చేటోడు ఉంటే వాడు సచ్చి ఆగమైపోతాడు బతుకువంది. అసలు రూమ్ రెంట్లు అనేటివి దొరకకుండా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ బ్యాచిలర్లు ఎవరైతే ఉన్నారో ఏ రూమ్లలో ఉంటారో ఉన్న రూముల్ని మంచిగా కాపాడుకోర్రి. తాగినా తిన్నా ఏం చేసినా తిరిగినా నీట్గా ఉండుర్రి, జాగ్రత్తగా ఉండుర్రి. మంచిగా రూమును అయితే కాపాడుకోర్రి. చుట్టూ ఎందుకు బ్యాచిలర్స్కి ఇయ్యరు అని అంటే
ఆ రూమ్ని ఫస్ట్ ఖరాబ్ చేస్తారని ఒకటి, చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ అన్నీ డిస్టర్బెన్స్ అవుతాయని ఒకటి, ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అని చెప్పి ఉంటారు, వీళ్ళ తోకకు ఎంతమంది 10 మందిని తీసుకొచ్చి రూమ్ అంతా అంగడంగడని చేస్తారు ఒకటి. ఇట్లా బ్యాచిలర్స్కు నానా రకాలుగా బ్యాచిలర్స్కి అయితే రూమ్ లేకుండా ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉన్న పరిస్థితులలో. నేను చెప్పొచ్చేది ఏంటంటే బ్యాచిలర్స్ అయితే ఎవరైతే ఉన్నారో సిటీ అవుట్స్కట్లో చూసుకోరు బెస్ట్. మెయిన్ సిటీలలో కావాలంటే మాత్రం రూములు దొరకాయి, దొరికిన 15,000 20,000 రూమ్ రెంట్లు, తక్కువలో దొరకాలంటే చాలా కష్టం. ఇది ఫ్రెండ్స్, ఓకేనా? ఇక ఇట్లనే చూస్తురు కదా నేను చెప్పేసి సోదంతా వింటున్నాగా. ఈడోవర్ రబ్బాయి రోడ్ వీడియో పెట్టిండు, రూమ్లో రెంట్ అంటుండు, రోడ్లో ట్రాఫిక్ లేదంటాడు, ఏదో చెప్తాడు, ఏమో చెప్తాడు అనుకోకుర్రి. నేను చెప్పేది అక్షరాల నిజం. కంపల్సరీ కామెంట్ చేయర్రి, ఈ వీడియో మొత్తం చూసినాక కింద కామెంట్ చేయర్రి. హైదరాబాద్లో బ్యాచిలర్ రూమ్లో పరిస్థితులు ఎట్లున్నాయి, నిజమేనా కాదా నేను చెప్పింది, దాన్ని అయితే కామెంట్ చేయర్రి ఫస్ట్, ఓకేనా? అట్లనే లైక్ చేయర్రి, షేర్ చేసుకోర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, 10 మందికి అయితే షేర్ చేయర్రి. కొత్తగా వాళ్ళు నచ్చేటోళ్ళు ఉంటే ఈ ఏరియాలు చూస్తూ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.